శ్రీరామ జయం. లంకాదహనం కేవలం కోపం కాదు, అది ధర్మాగ్రహ జ్వాల. వాయునందనుడు లంకానగరాన్ని భస్మీపటలం కావించిందెందుకు? అది కేవలం క్రోధమా లేక ప్రతీకారవాంఛయా? కాదు. లోకమంతా భావించేట్లుగా అది హనుమ వ్యక్తిగత ఆక్రోశం కాదు, ధర్మరక్షణార్థం రగిలిన ప్రళయాగ్ని. ఈ వృత్తాంతాన్ని ఆశాంతం పరిశీలిస్తే లంకాదహనం వెనుక ఉన్న పరమార్థం గోచరిస్తుంది. జానకీమాత అన్వేషణకై సాగరాన్ని లంఘించి త్రికూటాచలంపై వెలసిన లంకాపురిలో అడుగుపెట్టాడు పవనసుతుడు. అది సువర్ణమయ నగరం, గగనతలాన్ని తాకే రమ్య హర్మ్యాలు, అంతులేని ఐశ్వర్యం. కాని ఆ వైభోగంలో ధర్మం లేదు, కేవలం దానవ అహంకారం రాజ్యమేలుతోంది. ఒకవైపు భోగభాగ్యాలతో తులతూగే రాజప్రాసాదాలు, మరోవైపు అశోకవనంలో శోకదేవతగా బంధింపబడిన సీతమ్మ. అప్పుడే ఆ ఆంజనేయునికి అర్థమైంది, ఇది రాజ్యం కాదు, అహంకారంతో నడిచే అధర్మపు పుట్ట. రక్కసులు ఆంజనేయుణ్ణి బంధించారు, పరిహసించారు. ఇతడేనా రామదూత అని ఈసడించుకున్నారు. అంతటి మహాబలుడైన హనుమ ఎందుకు మౌనం వహించాడు? ఎందుకంటే భక్తునికి శక్తి ఉండడమే కాదు, ఆ శక్తిని ప్రయోగించే సమయస్ఫూర్తి కూడా ఉంటుంది. ఆ మౌనం భయం వల్ల వచ్చినది కాదు, ధర్మ సంస్థాపన కోసం వేచిచూసిన సహనమది. రావణాసురుని నిండు సభలో ఆ దశకంఠుని అహంకారం ముందు హనుమ నిటారుగా నిలబడ్డాడు. ఎవరు నీ యజమాని అన్న రావణుని ప్రశ్నకు నేను శ్రీరామచంద్రుని దాసుడను అన్న ఒక్క సమాధానం లంకేశుని గర్వాన్ని దెబ్బతీసింది. పర్యవసానంగా ఈ వానరుని వాలమునకు నిప్పంటించండి అన్న ఆజ్ఞ వెలువడింది. అది హనుమకు జరిగిన అవమానం కోసమిచ్చిన ఆజ్ఞ కాదు, లంకా వినాశనానికి నాంది ప్రస్తావన. రక్కసులు వాలమునకు నిప్పుముట్టించారు. వానరుడు కాలిపోతాడని వారు భ్రమపట్టారు. కాని అక్కడ రగిలింది తోక కాదు, అగ్నిహోత్రుడు విజృంభించాడు. హనుమ కళ్లలో రౌద్రం, తోకలో అగ్ని, రెండూ ధర్మసంస్థాపనకై పోటీపడ్డాయి. ఇది నా కోపం కాదు, ఇది శ్రీరాముని న్యాయం అని మారుతి తలచాడు. అంతే, ఆ కపివీరుడు ఒక్క ఉదుటునాయగిరాడు. ప్రాసాదాల నుండి గోపురాలకు లంఘిస్తూ సాక్షాత్తు రుద్రునిలా విలయతాండవం చేశాడు. లంకానగరం ఆ ధర్మాగ్నిలో హాహాకారాలు చేసింది. రక్కసులు దిక్కుతోచక పారిపోయారు. సువర్ణం కరిగింది, అహంకారం బూడిదైంది. కాని ఒక్క విచిత్రం గమనించారా? ఆ ప్రళయాగ్నిలో విభీషణుని గృహం మాత్రం సురక్షితం, నిరపరాధుల గృహాలకు ఏ హానీ జరగలేదు. ఎందుకంటే ధర్మాగ్రహం ఎప్పుడూ పాపాత్ములనే దహిస్తుంది, పుణ్యాత్ములను రక్షిస్తుంది. లంకను భస్మించిన హనుమలోని విచక్షణ నశించలేదు, తనను తాను నియంత్రించుకున్నాడు. ఎవరూ ఆపలేదు, అతడే స్వయంగా శాంతించాడు. చెయ్యగలిగే శక్తి ఉన్నా చెయ్యకూడని పనిని ఆపగలిగేవాడే నిజమైన యోధుడు. దీనినే సంయమనం అంటారు. లంకాదహనం మానవాళికి చెప్పే సందేశం ఇదే. శాంతంగా ఉన్నవాడు బలహీనుడు కాదు, అవసరమైనప్పుడు అగ్నిగా మారి అధర్మాన్ని దహించేవాడే నిజమైన వీరుడు. హనుమ కాల్చింది లంకాపురమును కాదు, రావణుని అహంకారమును. స్వస్తి.